గారిని కలిసి, వారు లేకపోతే డిఆర్ఓ గారిని కలిసి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ప్రధానంగా 3 డిమాండ్లు చేస్తున్నాం. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో కోతలు అయిపోయాయి, నూర్పిళ్ళు అయిపోయాయి. ముఖ్యంగా తెనాలి డివిజన్లో రైతాంగం చాలా వరకు ధాన్యాన్ని ఎక్కడ తడిచిపోతుందని కళ్ళాల్లోనే అమ్ముకున్నారు. అది కూడా దారుణమైన రేటుకు అమ్ముకున్నారు. 1300, 1350, 1400. ఎక్కడా కూడా ఈవెన్ 1% కూడా మద్దతు ధర ఇచ్చి కొన్నటువంటి పాపాన ఈ ప్రభుత్వం పోలేదు. కనీసం ఇంకా మిగిలినటువంటి ధాన్యాన్ని అయినా సరే మీరు మద్దతు ధర ఇచ్చి కొనాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది పోతే ఇక ఈ పల్నాడు ప్రాంతంలో ఇంకా కోతలు కాల, ఇంకా బాగా లేతగా వేశారు. అక్కడ వచ్చేటటువంటి పంటనైనా కనీసం కొనుగోలు కేంద్రాలు పెట్టి మిల్లర్ల చేతిలో పెట్టుకోకుండా, దళారుల చేతిలో పెట్టుకోకుండా వాటికైనా 1740 రూపాయలు ఇచ్చి మీరు కొనవలసిందిగా మేము రెండో డిమాండ్ చేస్తున్నాం. మూడో డిమాండ్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా తీసేసి అన్నదాత సుఖీభవ అని పెట్టి 20,000 రూపాయలు ఇస్తాను అని చెప్పారు. దాని వరకు ఇంతవరకు లేదు. తక్షణమే 20,000 రూపాయలు రైతులకు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఆరుదడి పంటలైనటువంటి ఏదైతే శనగ లేదు, కంది, ఇలాంటి విత్తనాలన్నీ కూడా సబ్సిడీ రేటుతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చేవాళ్ళం. అవి కూడా తక్షణమే ఇవ్వాలని ఇలాంటి డిమాండ్స్ అన్నింటినీ కూడా మేము ఈ ప్రభుత్వాన్ని చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గుర్తించి ఆ డిమాండ్లను పరిష్కరించి రైతుల యొక్క మనస్సును శాంతింపజేసే విధంగా చేయాలని, అలా చేయకపోతే రైతు వ్యతిరేక ప్రభుత్వం అనేది మరొకసారి దృఢమవుతుందని ఈ సందర్భంగా తెలియపరుస్తోంది. రోడ్డు మా నాయకుడు రైతుల పక్షాన పోరాడేటటువంటి వీరుడు. రోడ్డు మీదకి వస్తాడంటే చూస్తారుగా మీరు. త్వరలోని మా నిర్ణయాలు కూడా ప్రకటించాం కదా. జనవరి పండుగ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి వస్తారు, అక్కడే నిద్రిస్తారు, అక్కడే నియోజకవర్గ ప్రజలను కలుస్తారు, ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు. మాకు మా జగన్మోహన్ రెడ్డి గారికి జనంలో ఉండటమే బాగా ఇష్టం. అన్ని ఇవాళ మేము పార్టీని ఆర్గనైజేషన్ చేసుకుంటున్నాం. అన్ని చోట్ల జిల్లా ప్రెసిడెంట్లు నిర్ణయాలు జరిగాయి. తర్వాత పార్టీలో ఉన్నటువంటి వివిధ విభాగాలకు సంబంధించి కూడా అన్ని పూర్తయిన తర్వాత నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఉండటం కంటే రోడ్డు మీద ఎక్కువ ఉంటారు. అది ఆయన స్వభావం. అప్పుడు చూస్తారు మీరు కూటమి ప్రభుత్వం చేసేటటువంటి దుర్మార్గాలు, అన్యాయాలు, అక్రమాలు, మోసపూరితమైన విషయాలు, వీటన్నిటినీ కూడా ఎండగట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరే చూస్తారు. బ్రదర్, భారతదేశ రాజకీయాల్లో అయారాములు, గయారాములు చాలా మంది ఉంటారు. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అందరూ డోర్లు పగలగొట్టుకుని వచ్చేస్తారు. అధికారం లేకపోతే వెళ్ళిపోతారు. అది సుమతి శతకంలో పద్యం నిన్నావుగా నువ్వు. బాగా చెరువు నిండినప్పుడు కప్పలు బెకబెకమని 100 కొద్ది వస్తాయి, కానీ చెరువు ఎండిపోయిన తర్వాత అన్నీ పోతాయి. అట్టా కొంతమంది అయారాములు, గయారాములు ఉన్నారు. వాళ్ళు అధికారంలో లేనప్పుడు వెళ్ళిపోతుంటారు, మళ్ళీ వస్తుంటారు. అక్కడ దాకా ఎందుకు అబ్బాయి మనమాట. మరి చంద్రబాబు నాయుడు గారు 23 ఎమ్మెల్యేలను తీసుకుపోయాడు మా దగ్గర నుంచి. దానిలో మంత్రులు ఇచ్చాడుగా. మా పార్టీ ఖాళీ అయిందా? నేను మరొకసారి చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఎవరుండా ఎవరు లేకపోయినా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఇవాళకి కూడా ప్రతికూల పరిస్థితుల్లో కోరుకుంటున్న వాళ్ళు 40% ఉన్నారు. ఈ 40% కూడా పెరగటమే, 50%కు తీసుకువెళ్ళడమే. ఎంతమంది ఎన్ని చేసినా ఎవరో కొంతమంది వెళ్తే వెళ్ళారు. వాళ్ళ దుంప దేగ బురదేస్తున్నారే. ఉన్నప్పుడంతా భజన చేశారు, మమ్మల్ని కూడా దగ్గరికి రానిలా. ఇప్పుడు బకెట్ల బురద తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద హననం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నాశనం అయిపోతారు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఏదైనా ఉంటే మీకు అక్కడ బాగా గిట్టుబాటుగా ఉంటే వెళ్ళండి, మాకేమైనా అభ్యంతరం. అక్కడ బాగా గిట్టుబాటుగా ఉందనుకో తెలుగుదేశంలో వెళ్ళమనండి, జనసేనలో గిట్టుబాటుగా ఉందనుకో వెళ్ళమనండి, అక్కడ ఏమైనా కొడుతుంటే తీసుకోమనండి తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడేమో నాకు ఇంకోటి కూడా, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ చాలా బాగా ప్రేమించడమే కాదు, వారికి కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు.
కొంతమందిని ఉన్నత పదవులకు తీసుకెళ్లారు. వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. చాలా దుర్మార్గం అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మరొకసారి చెబుతున్నా, రాష్ట్ర రాజకీయాల్లోనూ దేశ రాజకీయాల్లోనూ అయారాములు గయారాములు చాలామంది ఉన్నారు. అట్లా వస్తుంటారు పోతుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజాబలం మీద ఈషన్ మాత్రం కూడా ప్రభావితం చూపలేదని ఇవాళ చెప్తున్నాను. మళ్ళీ జమినీ ఎన్నికల తర్వాత చూడు, లేదు జమినీ ఎన్నికలు రాకపోతే ఆ తర్వాత ఎన్నికల్లో చూడు, మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుంది. ఎంతమంది పోయినా ఉన్నా, పోతే పోయారని కాదు, పోయే వాళ్ళకి కొద్దిగా అర్థం ఉండాలి, పద్ధం ఉండాలి. అర్థం పద్ధం లేకోకుండా అక్కడ ఏదో మూటలు ఇస్తున్నారని వెళ్తున్నారు. తెచ్చుకోమని చూద్దాం నిదానంగా. అవి ఇంటర్నల్ అంశాలు కదా, అవునా? తర్వాత ఇంటర్నల్ అంశాలు ఇంటర్నల్గా మాట్లాడుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు ఎప్పుడు కూడా లేని విధంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలోనే ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైనటువంటి చరిత్ర ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడికే దక్కిందన్న విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మనం చూస్తూ ఉన్నాం, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఏ సమస్యను కూడా పరిష్కరించాలనే తపన కానీ తాపత్రయం కానీ లేదు. చంద్రబాబు నాయుడికి ఆయనతో పాటు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించి కానీ లేదా సమస్యల పరిష్కారానికి సంబంధించి కానీ ఎక్కడా కూడా ఏ వర్గంతో కూడా కనీసం చర్చలు కూడా జరిపే పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో పరిస్థితులు లేనిలేవు. ఈ రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించి గడిచిన 20 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అన్ని జిల్లాల్లో కూడా ఓ పక్క తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, మరో పక్క రైతు పండించినటువంటి పంటని, పత్తి పంటని CCI ద్వారా కొనుగోలు చేయించాలనే తపన తాపత్రయంతో అధికారులు చుట్టూ తిరిగాం. రైతుల పక్షాన ఎక్కడైతే రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా 26 జిల్లాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా పనిచేసినటువంటి పరిస్థితి. నిజంగా మేము కూడా ఆశపడ్డాం. ఎందుకంటే రాష్ట్రంలో రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రభుత్వానికి కూడా స్పష్టంగా తెలిసినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం తప్పనిసరిగా స్పందిస్తుందనే భావన అనుకున్నాం, ఊహించుకున్నాం. కానీ దురదృష్టం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటాడు, రైతు వ్యవసాయం దండగనే మాట. ఆయన మనసులోని మాటకు అనుగుణంగా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా కూడా రైతాంగ సమస్యల పరిష్కారం చేసే దిశలో ముందుకు సాగట్లా. అందుకనే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా రైతాంగం పెద్ద ఎత్తున తరలి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి ఇవాళ వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కూడా ఇవాళ ప్రతి ప్రాంతంలో కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే మేము ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, భేషజాలకి పోవద్దు. ఇవాళ రైతాంగం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా రైతాంగాన్ని ఆదుకునే కార్యక్రమాన్ని మీరు చేయాలా. ఇవాళ ఏదో ఈరోజు చేసినటువంటి కార్యక్రమంతోనే ఇదేదో ఆగుతుందనే భావన దయచేసి మీ మదిలో ఉంటే అది మార్చుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రైతుల పక్షాన, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది కానీ ఈ పార్టీకి సంబంధించి రాజశేఖర రెడ్డి గారి ఆలోచనల ఆశయాల్ని పునాదిగా చేసుకొని రైతాంగ పరిరక్షణ, హక్కుల పరిరక్షణ ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్భవించింది. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినటువంటి పరిస్థితుల్లో కూడా వ్యవసాయం దండగ నుంచి వ్యవసాయం పండగనే మాటకు తీసుకొచ్చే విధంగా ఇవాళ పెద్ద ఎత్తున రైతాంగానికి ఆ రోజు తోడుగా నిలబడినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇప్పటికైనా కూడా రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించే దిశలో ఈ ప్రభుత్వం ముందుకు రావాలా, లేకపోతే తగినటువంటి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ఎంతటి పోరాటానికైనా కూడా సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే మా పార్టీ పేరులోనే రైతుతో ఈ పార్టీ ప్రారంభించినటువంటి పరిస్థితులు. కాబట్టి ఇది మీరు హెచ్చరిక అంటారో, విజ్ఞప్తి అంటారో, మీరు ఏ విధంగా భావిస్తారో మీ విజ్ఞప్తికే వదిలేస్తామన్నా సమస్యలు మాత్రం తప్పనిసరిగా పరిష్కరించాలనేదే మా డిమాండ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.